32,509 మంది కట్టారు ఇంతే. నేను చెప్పిన 1,50,000 మందిలో ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళు వారి సొంత డబ్బులతో 200 రూపాయలు ఇక్కడ ప్రీమియం ఫిక్స్ చేసింది 200. అదే సపోజ్ ఈస్ట్ గోదావరి అయితే 780 రూపాయలు, లేదా వెస్ట్ గోదావరి అయితే ఒక రేటు. ఇలాగ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రీమియం ఫిక్స్ చేశాయి. ఇదే రాష్ట్రంలో ఒకే రేటు కాదు ఈ ప్రీమియం రేట్. ఈ జిల్లాలో విజయనగరం జిల్లాలో వారికి ప్రీమియం రేట్ 200 రూపాయలు. ఈ 200 రూపాయలు రైతు కట్టుకోవాలి. అదే గతంలో 100% ప్రభుత్వమే రైతుకి ఇన్సూరెన్స్ చెల్లించేది. ఒకవేళ రైతు నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ. ఆనాటి కాలంలో నేను మీ ద్వారా చెప్తా ఉన్నాను, మేము గత 5 సంవత్సరాల కాలంలో మనకి ఎప్పుడు ఇలాంటి తుఫాన్లు రాలే. మీ అందరికీ తెలుసు, పేరుకి 3 తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఆ రోజు వచ్చిన తుఫాన్ల పేర్లు కూడా చెప్తా ఉన్నాను. ఆ రోజు వచ్చిన తుఫాన్లు తీసుకుంటామంటే ఒకసారి నివార్ తుఫాన్ 2020లో వచ్చింది, లేకపోతే గులాబ్ సైక్లోన్ 21లో వచ్చింది, అలాగే వచ్చి మిచింగ్ తుఫాన్ అని చెప్పి 2023లో వచ్చింది. కానీ 3 కూడా ఏ తుఫాన్లు కూడా మనకేం తీవ్రత కానీ మనకి ఎప్పుడు కూడా లేవు వాటి పేర్లు ఉన్నప్పటికీ. కానీ ఆనాడు తుఫాన్ ద్వారా కొంత వర్షపాతం వల్ల కొంత రైతులు పంట నష్టపోతే సుమారు 8.5 కోట్ల రూపాయలు, 8,60,00,000 రూపాయలు సుమారుగా ఆ రోజు 15,000 మంది, 16,000 మంది, 16,500 మందికి, 16,541 మందికి సుమారుగా 8,60,00,000 రూపాయలు ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. ఇన్పుట్ సబ్సిడీ, ఇట్స్ నాట్ ఏ ప్రీమియం ఇన్సూరెన్స్ కాదు. వీరెవ్వరు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ రాలే. ఆనాడు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టినప్పటికీ వీరెవరు ఇన్సూరెన్స్ రాలే, ఇన్సూరెన్స్ పరిమితి లోపల రాలే. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఆదుకుంది ఈ రైతులందరినీ కూడా. ఎందుకంటే వర్షాభావం పడడం వల్ల, అధిక వర్షపాతం పడడం వల్ల దిగుబడి తగ్గొచ్చు, లేదా కొంతమేర వాళ్ళకైనా పంట ఇబ్బంది జరగవచ్చు పర్సంటేజ్. కానీ ఆనాడు ఉదారంగా రైతులను ఆదుకోవాలి, మనం గొప్ప మనసుతో పనిచేసిన ప్రభుత్వం కాబట్టే మీకు ఇంత డీటెయిల్గా చెప్తా ఉన్నా.